తెలంగాణలో రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లో జమ అయినాయి. రైతు రుణమాఫీ అయ్యింది. రైతు బీమా అందుతుంది. కళ్యాణ లక్ష్మి 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తుంది. కానీ అందరికి వస్తున్నాయా లేదా నాకు తెలియదు. అది తెలుసుడు గిల్చుడు నాకు ఎట్లా తెలుస్తుంది? అధికారులు మీరు చెక్ చేసుకోవాలి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. వెటకారంగా మాట్లాడినటువంటి 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అంట రైతుల అకౌంట్లో వేసిందంట. రైతుల అకౌంట్లో వేస్తే ఎక్కడ పోయినాయి మరి పైసలు? రైతుల అకౌంట్లో వేస్తే ఎన్ని ఎకరాల వరకు వచ్చినాయి అనేది మాకు సంబంధం లేదు, మేము చూసుకోలేదు అంటే సరే ఎన్ని ఎకరాలకు వేసినా ఒక డాటా ఉంటుంది కదా ప్రభుత్వంతో. అసలు వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా జనవరి సంక్రాంతి తర్వాత సంక్రాంతి పండుగ సందర్భంగా ఇస్తా అని చెప్పి అక్కడ నుండి మున్సిపల్ ఎన్నికలు అయిపోయినమ్మడే పడతాయి అకౌంట్లలో 9,000 కోట్ల రూపాయలు అగజూడు ఇగజూడు అనే ఆశ చూపి ఇప్పుడు పడ్డాయి. మాకెట్లా తెలుస్తుంది ఎవరు అకౌంట్లలో పడ్డాయి? అసలు శ్వేతపత్రం రిలీజ్ చేయండి ముఖ్యమంత్రి.